మన్నాను కురిపించితివి. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు. గడిచిన సమయమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి ఈ సమయంలో నీ వాక్యము వినటానికి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ మాట కోసం ఆశ కలిగి ఉంటుండగా, నీ మాట కోసం ఎదురు చూస్తుంటుండగా, నీ మాట ద్వారా మాతో మాట్లాడమని, నీ మాట ద్వారా మమ్మల్ని కదిలించమని, నీ వాక్కు ద్వారా దేవ మాతో మమ్మల్ని దర్శించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, యెహోవా నీ మీద ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న, ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, సమాధానము కలుగు చేస్తానంటున్నాడు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా మనము సమాధానము లేనటువంటి పరిస్థితి మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఏ విషయమైతే సమాధానముగా లేమో, ఏ విషయములో అయితే సంతోషము లేదో, ఏ విషయములో అయితే ఆనందము లేదో, ఆ విషయములో ఆయన మనకి సమాధానము కలుగ చేస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీకు ఈ విషయంలో సమాధానం లేదు, నీ ఉద్యోగ విషయంలో సమాధానం లేదా, నీ ఆర్థిక విషయాల్లో సమాధానం లేదా, నీ ప్రార్థన విషయంలో, నీ విశ్వాస జీవితంలో ఏ విషయంలో సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నావు, ఆ విషయాన్ని బట్టి నలిగిపోతూ ఉంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీకు సమాధానము కలుగజేస్తాను, నీకు సమాధానము కలుగజేస్తాను అంటాడు. ఎవరు సమాధానం కలుగజేస్తాడంటే మన దేవుడైనటువంటి యెహోవా. ఎలా సమాధానము కలుగజేస్తాడంటే తన సన్నిధి కాంతి ఉదయింపచేసి, దేవునామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి చీకటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నామో, సమాధానం లేకుండా ఎలాంటి చీకటి మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నామో, ఆ మార్గాల మీద ఆయన ఏం చేస్తానంటే తన సన్నిధి కాంతిని ఉదయింపచేస్తానంటున్నాడు. తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నాకు సమాధానాన్ని కలుగ చేస్తానంటున్నాడు. ఈ మాటలు వింటున్న మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు ఎలాంటి సందర్భములు, ఏ సమయములో ఈ వాక్యము వింటున్నా, ఈ మాటలు వింటున్నా, నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానాన్ని కలుగ చేస్తానంటున్నాడు. ఏ విషయంలో నీకు సమాధానం లేక నలిగిపోతా ఉన్నావు, ఏ విషయంలో సమాధానం లేక కృంగిపోతా ఉన్నావు, ఏ విషయంలో సమాధానం లేక సొమ్మసిల్లిపోతున్నావో, ఆ విషయంలో తన సన్నిధి కాంతి ఉదయింప చేస్తానంటున్నాడు. నిజమే, ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వెలుగు, ఆ యొక్క కాంతిని గురించి మనం గమనించినట్లయితే, ఆ కాంతిని గురించి మనం గమనించినట్లయితే, చీకటి సమయంలో మనం ఏ కాంతి మీద అయితే ఆధారపడుతున్నామో, ఏ వెలుగు మీద అయితే ఆధారపడుతున్నామో, ఆ వెలుగు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేస్తానన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పగలు మేఘస్తంభము, రాత్రి వెలుగు స్తంభముగా ఆ సన్నిధి వారితో ఉంది కాబట్టి వారి ప్రయాణం అంతటిలో దేవుడు కృప చూపించాడు. అట్టి కృపను దేవుడు మనకు చూపిస్తానంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వెలుగు, ఈ లోకంలో మనం ఏదైతే వెలుగు అనుకుంటున్నామో అది నిజమైన వెలుగు కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేసి ఆయన మనకి సమాధానము కలుగ చేస్తానంటున్నాడు. ఎవరి మీద ఆయన సమాధానం కలుగజేస్తున్నాడు? ఈ మాటలు వింటేనే నీ మీదే తన సన్నిధి కాంతిని ఉదయింపచేస్తానంటున్నాడు. ఏ పరిస్థితులు సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేక, కుటుంబంలో నెమ్మది లేక,
భార్యాభర్తల మధ్య సమాధానం లేక, ఏ విషయంలో అయితే సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నావో, విశ్వాస జీవితంలో సమాధానం లేక జీవిస్తూ ఉంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఈ లోకంలో జీవిస్తున్నా ఆ యెహోవా దేవుడైనటువంటి యెహోవా మన మీద, నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేస్తానంటున్నాడు, సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. నమ్మకంతో, విశ్వాసంతో ఆయన మాటను నమ్ము. నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాలం నీ మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ మీద సన్నిధి కాంతిని ఉదయింపచేస్తానని. అవును ప్రభు, ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరి జీవితంలో అయితే సమాధానం లేదు, ఎవరి జీవితంలో అయితే నెమ్మది లేదు, వారి జీవితంలో, వారి దేవాతని, వారి కుటుంబంలో తండ్రి నీ సన్నిధి కాంతిని ఉదయింపచేసి నెమ్మది దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.